మాకు ఒక ఆవిడ సెల్ని చెక్ ఇచ్చింది మేడం గారు. చెక్ 1,20,000 కి. ఓకే. ఇచ్చేది ఏం చేశారంటే మామూలుగా చెక్ దాంట్లో వేస్తే మధ్య బ్యాంకులో వేస్తే చెక్ బౌన్స్ అయి వచ్చిందండి. అయితే మేము వెళ్ళి అడిగితే ఆవిడ అన్నది నంబర్లు అన్ని బ్లాక్ చేసి నెట్వర్కింగ్ చేసుకుని ఎవరు చెప్పని చెప్పు అని సమాధానం చెప్పిందండి. ఓకే. అయితే చెక్ ఇచ్చిన ఆవిడ ఒక ఆవిడ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో. దీన్ని అడ్డం పెట్టుకొని ఈవిడ ఇలాగ మాట్లాడుతుంది. నెక్స్ట్ మీరు కోర్టులో వేయొచ్చు అన్నారు కదండి. అయితే లాయర్ నోటీస్ ఇప్పించండి ఆవిడకి. నోటీసు ఎల్లప్ప పరమేశ్వరం అని చెప్పేసి మాకు గవర్నమెంట్ లాయర్ మాకు అపాయింట్మెంట్ చేశారు అనమాట. ఓకే. అయితే నోటీసు పంపిన తర్వాత వాళ్ళు ఏం చేశారో రిటర్న్ వచ్చిందన్నమాట, డోర్ క్లోజ్ చేశారని చెప్పేసి. అయితే ఈ లాయర్ గారు మేము అసలు నేను చేయలేని చెప్పేసి దగ్గర 8 మాసాల నుంచి మమ్మల్ని అలాగే అదిగో ఇచ్చేతను, ఇదిగో ఇచ్చేతను, అదిగో ఇచ్చేతను అని చెప్పేసి వేయకుండా కోర్టులో అసలు కేసు వేయలేదండి ఈయన. అసలు కోర్టులో కేసే వేయలేదు. ఓకే. వెయ్యకుండా మాకు కనీసం ఇచ్చిందేమో ఒక పేపర్ కన్నా ఇస్తే మేము వేరే లాయర్ ఏదో అడగడానికన్నా సరే అవకాశం లేకుండా తొలసి ఇవ్వలేదండి. ఈ లాయర్ మరి ఏదైందని చెప్పటం లేదు పూర్తిగాను. అదే మిమ్మల్ని దానికోసం అడుగు ఫోన్ చేశాను అనమాట. ఓకే జడ్జి గారు, మీరు ముఖ్యంగా మీరు చెప్పిన దాంట్లో అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ చెక్ ప్రజెంట్ చేశారు, చెక్ రిటర్న్ అయిపోయింది. రిటర్న్ అయిన కారణం ఏమని చెప్పారు బ్యాంక్ వాళ్ళు? బ్యాలెన్స్ లేదని వచ్చిందని చెప్పి, ఫండ్స్ లేవు అని వచ్చింది. బ్యాంక్ లో బ్యాలెన్స్ లేదా కడికి వచ్చిందండి, అది వచ్చింది. అయితే మెయిన్ గా మీ మీద ఎక్కువ బాధ్యత ఉంది. అదేంటంటే 1 నెలలోపు మీరు నోటీస్ పంపించాలి. ఆ నోటీస్ నుంచి వాళ్ళు అందుకున్న రిటర్న్ అయినా 15 డేస్ ఆగి తర్వాత 1 నెలలోపు మీరు కంప్లైంట్ ఫైల్ చేయాలి కోర్టులో. అంటే అంతా ఒక టైం ఫ్రేమ్లో చేయాల్సిన పని ఉంది. మీరు చెప్పిన దాని ప్రకారం 8 నెలలు అయ్యింది అంటున్నారు. కాబట్టి మీరు మీ దగ్గరున్న జిరాక్స్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ, మీ లాయర్ గారి దగ్గర నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ, మీ చెక్ మీ దగ్గరే ఉంటుంది, మీ చెక్ రిటర్న్ మెమో మీ దగ్గరే ఉంటుంది. అవన్నీ పట్టుకుని వైజాగ్లో ఉన్న న్యాయ సేవా సదన్కి వెళ్ళి మీరు అభిప్రాయం తీసుకోవాలి. ఈ చెక్ వల్ల అదే మెయిన్గా ఎవరి ఫేవర్ మీద ఇది రాశారో, ఎవరైతే అప్పిచ్చున్నారో వాళ్ళ మీద ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. ఒక టైం ఫ్రేమ్లో దీన్ని ముందుకు నడిపించాలి. అది డిలే అయితే మొత్తానికి నష్టపోయేది డబ్బులు ఇచ్చిన వాళ్ళే. దాన్ని మీరు వివరంగా చెప్పించుకోవాలంటే నా సలహా వల్ల ఇమీడియట్గా మీకు అర్థం కాదు. ఆ వైజాగ్ అంటున్నారు కాబట్టి వైజాగ్ కోర్ట్ ప్రిమిసెస్లో ఉన్న న్యాయ సేవా సదన్కి వెళ్ళి మీరు చెప్పించుకోండి. ఇంకా ఆల్టర్నేటివ్గా మీ దగ్గర ఉన్న కాగితాలు చూపిస్తే వాళ్ళు ఇంకేమన్నా సలహా చెప్పగలుగుతారు, మీరు ఇంకో రకంగా ప్రొసీడ్ అవ్వచ్చు అని. చెక్ ద్వారా మీకున్న రెమెడీ అయిపోయింది